హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, బీసీసీఐ ఆటగాళ్ళకి 10 పాయింట్ల మార్గదర్శకాలను ప్రకటించడం అయితే జరిగింది. చాలా కఠినంగా వివరించబోతుంది ఇకపై బీసీసీఐ. ఏంటంటే తాజాగా ప్రకటించిన దాంట్లో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ఒక 3-4 పాయింట్స్ అయితే మనందరికీ తెలిసింది, 3-4 గైడ్లైన్స్. అవే ప్లేయర్స్ అంటే ఫారిన్ అవే సిరీస్లో ఆడేటప్పుడు 14 డేస్ కంటే ఎక్కువగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకూడదు. అదొకే. హోమ్ టూర్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కుటుంబాలకి దూరంగా ఉండాలని అయితే మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. అదేవిధంగా ప్రాక్టీస్ సెషన్స్ చేసేటప్పుడు అందరూ కలిసే చేయాలి, కలిసే వెళ్ళాలి, కలిసే ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లగేజ్ గురించి మనందరికి తెలిసిందే. సొంత ఖర్చులని అనుభవించాలి, పెట్టుకోవాలి. అండ్ బీసీసీఐ చేసే కార్యక్రమాలకి ప్రతి ఒక్క ప్లేయర్ అవైలబుల్లో ఉండాలి, లేకపోతే చాలా కఠినంగా వివరించే అవకాశాలు ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ రోహిత్ కోహ్లీ, రాహుల్ గురించి అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అయితే ఈ నలుగురి పట్ల మాత్రం చాలా కఠినంగా వివరించబోతుంది బీసీసీఐ. ఎందుకంటే ఐపీఎల్ ఆడనివ్వకుండా బ్యాన్ చేయాలని అయితే అనుకుంటుంది, కానీ ఇది కన్ఫర్మేషన్ కాదు. ఒకవేళ ఈ 10 పాయింట్ల పాలసీని అధిగమిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి బ్యాన్ పడబోతుందని బీసీసీఐ స్పష్టీకరణ చేసింది. మరి వీటిని కాపాడుకునే బాధ్యత వీళ్ళపై ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డొమెస్టిక్ మ్యాచెస్ మాత్రం కంపల్సరీ ఆడాలని కూడా ప్రత్యేక నియమాన్ని అనుసరించింది బీసీసీఐ. మరి 10 పాయింట్లని పాటించి వాళ్ళ యొక్క స్థానాలకి డోకా లేకుండా సుస్థిరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మునుపటి లయాన్ని అందిపుచ్చుకోవాలని ఆశిస్తూ, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.